ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ ముగిసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించినట్లు సమాచారం. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. అయితే మోదీతో రేవంత్ బట్టి భేటీ అరగంట పాటు సమావేశం సాగింది. ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజాపాలన ఉంటుందని రాష్ట్ర రోడ్డు భవనాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిపాలన ఇన్ఛార్జ్ మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖమ్మంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. గత పాలకులు అసమర్థ పాలనతో ప్రతి శాఖ వేల కోట్ల రూపాయలు నష్టాలతో ఉందన్నారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే నీళ్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుల ద్వారా నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే వాటిని తుంగలో తొక్కి లక్షల కోట్ల నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో పోటీ పడి విధంగా కృషి చేస్తామన్నారు. రోడ్స్ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్స్ విషయంలో, నేషనల్ హైవే విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మ్యాక్సిమం రోడ్స్ కవర్ చేశాను. మిగిలిపోయిన రోడ్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్ కానివ్వండి, ఇక్కడ ఇంకా ఎక్కడన్నా ఆర్ఎన్బి రోడ్స్ డబుల్ రోడ్గా మార్చడం, మండల్ టు మండలం పంచాయతీ రోడ్ని కూడా ఆర్ఎన్బికి టేక్ ఓవర్ చేసి తండాలలో రోడ్లు వేసే కార్యక్రమం కానీ అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మినిస్టర్ల సలహా మేరకు ఇక్కడున్న సీనియర్ రిపోర్టర్స్ మీరు కూడా అడ్వైజ్ ఇవ్వండి. డెఫినెట్గా ఏదో మీద చూసి ఒక 4 రోడ్లు వేయగానే అభివృద్ధి జరిగిపోదు. పేదవానికి సొంత ఇల్లు ఉన్నప్పుడు ఆత్మగౌరవం, నా ఇంట్లో నేను ఉంటున్నానని, రేషన్ కార్డు విషయంలో కానీ ఇంకా మేము చెప్పిన గ్యారెంటీ సిలిండర్ విషయంలో కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక అర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో నిజాయితీతో కూడిన పాలన అందిస్తామని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ మా గౌరవ జిల్లా కలెక్టర్ ప్రియాంక గారు కొత్తగూడెం, అలాగే కలెక్టర్గా మన వినీత్ గారు, ఎస్పీ గారు, మా ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ కమిషనర్ గారు ఎలక్షన్ డ్యూటీలో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మాకు చెప్పి వారి తరఫున అడిషనల్ కలెక్టర్స్ కానీ ఇంకా జిల్లా అధికారుల సహకారంతో డెఫినెట్గా 24/7 365 రోజులు మీకు అండగా ఉండి మన ఖమ్మం జిల్లాని, పోరాటాల జిల్లాని, ఖమ్మం జిల్లాని అభివృద్ధి విషయంలో మరే ఇతర జిల్లా కంటే ఎక్కువ భిన్నంగా అభివృద్ధి చేస్తామని, మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ, దీంట్లో భాగంగా మొదటి 2 రోజుల్లోనే ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలని మాటలతో కాకుండా చేతలతో చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం కలెక్టర్లని, జిల్లా టాప్ ఆఫీసర్స్, ఎస్పీలని విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నడవడిక, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దాంట్లో దిశగా ఎలా ప్రయాణం చేయాలి అనేది దిశని నిర్దేశించడం జరిగింది. ఆ సభలో గోదావరి జలాలతోటి లింక్ చేసింది. దాన్ని కూడా అందరం కలిసి ఈ ప్రభుత్వంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ప్రధాన సమస్యలతోటి పాటు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం, సోనియా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్ని ఇందిరమ్మ రాజ్యంలో సాఫల్యం చేసేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు, శాసనసభ్యులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు దానికి సహకరించమని చెప్పి ప్రార్థిస్తూ, అందరం ఏకోన్ముఖంగా మధ్య కొద్ది కాలం పాలనలో అవలక్షణాలు వచ్చినా, లేకపోతే కొంచెం యథార్థిగా పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా, అనేక కార్యక్రమాలు కుంటుబడి సంక్షేమం ఆగిపోయింది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కూడా ఆగిపోయింది. వాటినన్నింటినీ కొనసాగించుకొని ఖమ్మం జిల్లా ప్రగతి పదంలో మళ్ళీ రాష్ట్రంలో నంబర్ 1 జిల్లాగా ఉండేదానికి
మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దానికి సహకరించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. లోక్సభ ఎలక్షన్స్ పై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొంగర కలాన్ శ్లోక కన్వెన్షన్ లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1000 మందితో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మూడోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి మోదీని హ్యాట్రిక్ ప్రధానమంత్రిని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా మీటింగ్ కు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాలపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలపై దాదాపు 2 కోట్లకు పైగా చలాన్లు పేరుకుపోవడంతో పోలీసుల సూచన మేరకు ప్రభుత్వం చలాన్ల చెల్లింపునకు రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బంపర్ ఆఫర్ డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ తేదీలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీని సద్వినియోగం చేసుకుని వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లకు రాయితీ కల్పించిన ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు ఆ డిస్కౌంట్ పై గత వారం కిందటే ప్రకటన చేసినప్పటికీ ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేసింది. దీంతో ఇవాళ నుండి ఆ ఆఫర్ అమల్లోకి రానుంది. ఈ చలాన్ వెబ్సైట్ ద్వారా చలాన్ల చెల్లింపులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్ సీఎం అయ్యాక సింగరేణిలో 23,000 ఉద్యోగాలను తొలగించారని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సరిగ్గా వినియోగించుకుని కొత్త గడులు తీసుకువస్తే ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేదన్నారు. కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు. ఈ ప్రాంతంలో 3 కొత్త గడులు అప్పుడే తెచ్చుంటే కనీసం 5,000 ఉద్యోగాలు వచ్చుండేవని చెప్పారు. సింగరేణిలో 80% స్థానికులకే ఉద్యోగం కల్పించాలని తాను సీఎం రేవంత్ ను కోరారన్నారు వివేక్ వెంకటస్వామి. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు. త్వరలో మందమరితో పాటు మరో 2 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు వివేక్. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తామని వెల్లడించారు. దేశమంతా మరోసారి కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీతారెడ్డి అన్నారు. ప్రజలు యూపీఏ హయాంలో నిరుద్యోగ సమస్య అడుగడుగున అవినీతి కుంభకోణాన్ని చూశారన్నారు. ఒక కులగుర గంపగా ఐఎన్డీ ఏ గ్రూప్ తయారైందంటున్న సునీతారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో స్మోక్ దాడి ఒకవైపు రచ్చ చేస్తుంటే మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ సిద్ధమవుతా ఉంది. కార్యాచరణ కూడా రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి సునీతారెడ్డి ఉన్నారు. చెప్పండి సునీతారెడ్డి గారు, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అధికారంలోకి వస్తుంది అనుకున్న సమయంలో 3వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లాంటి అంశాలతో పోతారు? ఈసారి ఫలితాలు ఎట్లా ఉంటాయని ఆశిస్తున్నారు? ఇప్పుడు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మేము 400 చిల్లర ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గారి మాన్యా నడుస్తూ ఉంది. యూత్ ఇప్పుడు మేజర్గా 30 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఓటేసే జనాభా 40% ఉండడం, వాళ్ళల్లో మోడీ గారు రావాలి, వన్స్ అగైన్ మోడీ అనే ఒక నినాదం ముందుకొచ్చింది. వాళ్ళందరూ మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి కానివ్వండి, వాళ్ళకు ఇచ్చే అవకాశాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రఖ్యాతులు ఏ విధంగా ఉన్నాయి, ఇతర దేశాలతో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాము. కరోనా టైంలో మన భారత ప్రధానమంత్రి ఇదిలా ఉంచితే ఐఎన్డీ గ్రూప్ కూడా మీ అంశాలను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు బలం అవుతున్నట్లు కనపడతా ఉంది. ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు ఐఎన్డీఏ గ్రూప్ను? ఐఎన్డీఏ గ్రూపే ఒక కలగూర గంప. ఆ కలగూర గంపల వాళ్ళలో ఉన్న నాయకుల మీద వాళ్ళకే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అసలు ఒక ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారు అంటే మమతా బెనర్జీ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు, కేజ్రీవాల్ ఒప్పుకునే పరిస్థితి లేదు, అఖిలేష్ యాదవ్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు, స్టాలిన్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణ నుంచి సోనియా గాంధీ నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది, మీరు ఎట్లా ఎదుర్కొంటారు?
ఎవరు నిలబడ్డా ప్రజలండి ఓట్లేసే వాళ్ళు. ప్రజలు వెల్కమ్ చేయాలి. ప్రజలు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారు ఈ దేశానికి, ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరైతే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది, ఎవరి పరిపాలనలో మనం సురక్షితంగా ఉన్నాము. కరోనా టైంలో ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలు కూడా వాళ్ళ దేశ పౌరులని కాపాడుకోలేని పరిస్థితి మనం చూసాము. ఇక్కడ మన దేశంలో 135 కోట్ల మంది ప్రజలని ఒక్క తాటిపై నడిపించి ఏ విధంగా రక్షించారు మన ప్రధానమంత్రి ప్రజలు చూశారు. ఈ రోజు వరకు వాళ్లకు ఫ్రీ రైస్ ఈరోజు ఇచ్చుకుంటూ వస్తున్నారు, గ్యాస్లు ఇచ్చిండ్రు, వాటర్ ఇచ్చిండ్రు, ఈరోజు వచ్చేసి ప్రతి విషయంలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇక్కడ ఇండియా గ్రూపు ప్రధానంగా నిరుద్యోగ సమస్య గురించి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం, రెండు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అంశాలు, వీటిని ఎట్లా ఎదుర్కొంటారు? నిరుద్యోగ సమస్య మీరు యూపీఏ గవర్నమెంట్లో ఏ విధంగా ఉందనేది మీరు ఒక విలేకరుగా మీకు తెలుసు. అసలు ఉద్యోగాలు లేక, అసలు అభివృద్ధి లేక, కుంభకోణాలు మయమైపోయి ప్రతి రంగంలో స్కాము, భూమిలో స్కాము, మైన్స్లో స్కాము, ఆకాశంలో 2G స్కాము, గేమ్స్ ఆడితే కామన్వెల్త్ స్కాము, ఇలాంటి స్కామ్లలో మొత్తం కూరుకుపోయి దేశ ప్రజల సొమ్మంతా కుమ్మేసి ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని ఎవరు నమ్మరు. ప్రజలలో వాళ్ళని వెల్కమ్ చేయడానికి, ప్రధానమంత్రి హోదాలో వాళ్ళని వెల్కమ్ చేయడానికి ఏ ఒక్క యువత కానీ, ఏ ఒక్క ప్రజలు కానీ రెడీగా లేరు. ఈరోజు ప్రతి గ్రామానికి ఒక రోడ్లు వేసినాం. అయితే ఇక్కడ పోతుంది అన్న ప్రతి సమయంలో దక్షిణాది నుంచి ఒక ఫినిక్స్ పక్షిలా మళ్ళా బలం పుంజుకుంటూ వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కూడా దక్షిణాదిలో బాగా కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళ అధికారంలోకి, కేంద్రంలో రావడానికి ఉపయోగపడుతుందని వాళ్ళ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? కర్ణాటకలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, ఆ ప్రజలు తిప్పి పంపిస్తారు వాళ్ళని. ఎందుకు అంటే చేయలేనివి ఏవో గ్యారంటీలని మభ్యపెట్టి ఏ విధంగా అక్కడ చేస్తున్నారో వాళ్ళ ప్రజలు ఇవాళ బయటకు వచ్చి మీ ప్రెస్ వాళ్ళతోనే చెప్తున్న సందర్భము. మీకు అక్కడ ఫ్రీ బస్ అని చెప్పిండ్రు, ఫ్రీ గ్యాస్ అని చెప్పిండ్రు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పిండ్రు, రకరకాల చేయలేని వాగ్దానాలు చెప్పిండ్రు, రైతు బంధు అని చెప్పిర్రు, రైతు రుణమాఫీ అని చెప్పిర్రు. ఇప్పుడు గెలిచి కూడా దగ్గర 1 year కావస్తుంది, ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టనియండి, ప్రజలే తిరగబడి వాళ్ళని పంపించే పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇండి గ్రూపు ఒక కలగుర గంప. అక్కడ ప్రధాని అవుతారంటే రాహుల్ గాంధీ ఎవరు ఒప్పుకోని పరిస్థితి. ప్రధానమంత్రి మోడీనే ప్రజలంతా కోరుకుంటున్నారు. తప్పకుండా మరోసారి దేశంలో గణనీయమైన విజయంతో 400 సీట్లతో అధికారంలోకి రాబోతుందని అధికార ప్రతినిధి సునీతారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తీవ్రవాదులను తయారు చేస్తూ బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిగ్ జమాతే సంస్థకు నిధులిస్తున్న ప్రభుత్వం 41 రోజుల కఠోర దీక్ష చేసి అయ్యప్ప స్వాములకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులెందుకు కేటాయించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శబరిమలలో గత కొద్ది రోజులుగా అయ్యప్ప స్వాములు పడుతున్న బాధలు కళ్లకు కనిపించడం లేదా? అక్కడ తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, గజగజ వణికి చలిలో గంటల తరబడి నిలబడి అరగుస పడుతున్న దారుణ దృశ్యాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని తెలిపారు. చిన్న పిల్లోడిని కదిలించిన ఆ స్వాముల కష్టాలు చెబుతారు. మరి పాలకులకు కనబడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. వీర్ బాలా దివస్ సందర్భంగా కరీంనగర్లోని సిక్కులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ వారితో కలిసి గురుద్వారకు విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ సమాజాన్ని కించపడుతున్న విషయంలో చర్చ జరగాలి, టీవీలలో డిబేట్లు పెట్టాలి. అరే ఎక్కడో ఒక వర్గానికి ఇబ్బంది వస్తే టీవీలో డిబేట్లు జరుగుతాయి. అక్కడ దయచేసి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇస్తారే ఫాస్టర్లకు ఇస్తారు, ఇమాములకు ఇస్తారు, గురుద్వారాల గురువులకు ఇయ్యరు, అర్చకులకు ఇయ్యరు. వాళ్ళు 3 నెలల పాటు ఉండాలి. ఇవాళ మీ పరిస్థితి ఏంది? అర్చకుల పరిస్థితి ఏంది? కూకట్పల్లి ఏంది? దోమలు కూడా చివరస్తాలో అర్చకులు ప్లీజ్ సార్ తద్దినం పెడతాం సార్, ప్లీజ్ సార్ మ్యారేజ్ చేస్తాం సార్, ప్లీజ్ సార్ 21 చేస్తాం సార్, ప్లీజ్ సార్ సత్యనామతం చేస్తాను సార్ అని చెప్పి అడుక్కునే పరిస్థితి బ్రాహ్మణులు కూడా. గురుద్వారాలో గురువుల పరిస్థితికి అదే పరిస్థితి, జీతాలు ఉండయి. హిందువులు కదా సనాతన పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన చేయడమే. తిరుపతిలో పులులు ఎప్పుడు ఇప్పుడు పుల్లు వస్తాయి, తిరుపతిలో భక్తులకు కట్టెలు ఇస్తారు.
పుళ్ళు వస్తున్నాయి రావద్దు, భక్తులు రావద్దు అని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు. తిరుపతికి కావాలని రాకుండా చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా, భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు బట్టి అయ్యప్ప మాల ధరించేటువంటి భక్తుల సంఖ్య తగ్గించడం, శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం, ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి. సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది. దివ్యాంగులను ఎవరైనా చిన్న చూపు చూసినా, వారిని అవహేళన చేసినా వారే అసలైన దివ్యాంగులని ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో లయన్స్ అలయన్స్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మానసిక వికలాంగులకు అభయజ్యోతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల పింఛను 4,000కు పెంచి వారికి ఆసరాగా నిలిచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6,000కు పెంచుతామని ఇచ్చిన హామీను నెరవేర్చాలని దివ్యాంగుల పక్షాన కోరారు. మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మన సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి సెంటర్ ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు ఇలాంటి మానసిక వికలాంగుల గురించి గత ప్రభుత్వం ఈ వికలాంగుల పెన్షన్ ను 4,000 రూపాయలకు పెంచింది మన కేసీఆర్ గారు. గతంలో 4,000 వచ్చినప్పుడు కొంత వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం వచ్చింది. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. దేశంలో ఎక్కడ పోయినా 500, 700, 1000, ఎక్కువ 1,500. ఇప్పుడు దాన్ని మరి మాట ఇచ్చిన ప్రకారంగా 6,000 రూపాయలకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పెంచాలని చెప్పి కూడా నేను మీ అందరి తరఫున కూడా కోరుతా ఉన్నాను. వికలాంగుల విషయంలో కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదు. కానీ మరి వాళ్ళ పట్ల ఎవరైనా చిన్న చూపు చూసినా, వాళ్ళని అవహేళన చేసినా, ఆ చేసిన వాళ్ళే నిజంగా నా దృష్టిలో మానసిక వికలాంగులు. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై కన్నేసింది. ఈ క్రమంలోనే రేపు ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఆమె సేవలను అధిష్టానం ఏపీలో వాడుకోవాలని చూడగా షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. ఏపీలో వైఎస్ఆర్ కు ఉన్న క్రేజ్ ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిల పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నూతన రథసారథిని ఎంపీ ఎన్నికలను ముందే ప్రకటిస్తారా లేక తర్వాత నియమిస్తారా అనే దానిపై పార్టీ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాక్రే స్థానంలో దీపాదాస్ మున్షిని నియమించింది. పీసీసీ చీఫ్లు కూడా మారుస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్లమెంటు ఎన్నికలు పార్టీ అధ్యక్షుడిగా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే జరగాలన్న భావన శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైన్ షాప్ పై జారీ చేసిన జీవో 86ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ని బూక్యా దేవానాయక్ దాఖలు చేశారు. జీవో 86 ప్రకారం గిరిజనులకు 5% వైన్స్ కేటాయించకపోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది మంగీలాల్ నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ, గిరిజన శాఖ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో జీవో 86 రద్దుపై ఆలోచిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 కరోనా కేసులు నమోదు కాగా 3 మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోపక్క తెలంగాణలో తాజాగా కోవిడ్ మృతి కేసులు నమోదయ్యాయి. అనారోగ్యం కారణంగా 2 వ్యక్తులు ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. సమస్య తీవ్రతరం కావడంతో 2 మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరికి 60 ఏళ్లు, మరొకరికి 40 ఏళ్లు ఉన్నాయి. మృతులకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఇక్కడ 2 జూనియర్ డాక్టర్లకు కూడా పాజిటివ్ అని తేలింది.
పూర్వకాలంలో భారతదేశంలోని శూద్రులు, అపశిష్యులు, నిమ్న జాతి కులాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్లు, దొరలు అందరూ కూడా శూద్ర కులానికి చెందిన వారే అని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. వేదాలు చదవరాదని, వేదాలు వినరాదని, ఒకవేళ శాసనాన్ని ధిక్కరించి పై జాతుల వారు వేదాలు చదివితే వారి నాల్కల్ని తెగ నరకాలని, వేదాలు వింటే వారి చెవుల్లో సీసం కలిగించి పోయాలని అగ్రకుల మనవాదులు ఆదేశించేవారన్నారు. శాసనాన్ని శాసించి నిమ్న జాతులు, శూద్రులు, అస్పృశ్యులు అభివృద్ధి చెందకుండా పైకి వచ్చే అవకాశాలు లేకుండా అణగదొక్కబడేందుకు కారణమైన మనస్మృతిని బహిరంగంగా తగులబెట్టాలంటూ నిర్ణయించుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పిఎస్ రాజ్ బోస్, సహస్ర బుద్ధి దోరాట్ ఇత్యార్థులు మరో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. హర్షధ్యానాల మధ్య ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందని, ఈ తీర్మానం ప్రకారం 1927 డిసెంబర్ 25వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మశాస్త్రంను, మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగ సభలో పెట్టి నిమ్న జాతులంతా జయ జయ నినాదాలు ఇస్తుండగా ఇప్పటి నుంచి తబగల పెట్టడం జరిగిందని, అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సాభృతృత్వాన్ని కల్పించారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ చైర్మన్ చెరుకు రామచందర్ గారు తెలియజేశారు. తమ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీసెట్ క్షురకుల కనీస వేతనం 20,000 రూపాయలకు పెంపు ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు లడ్డూ పోటీలోని కార్మికులకు అదనంగా 10,000 రూపాయల వేతనం పెంచేందుకు అంగీకరించింది. ఈ సమావేశం సందర్భంగా గోవింద నామకోటి పుస్తకాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. 5 భాషల్లో ముద్రించిన భగవద్గీత పుస్తకాలను ఆవిష్కరించారు. పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. అలాగే 100 సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను, అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడీ చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు. కాబట్టి ఈ పాలక మండలి పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికి కలిపి 1 కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3,518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి మొదటి వారంలో మరో 1,500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది.